హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే సో గిట్ తాలూకా వర్కింగ్ మొత్తం ఫ్లో అంతా కూడా మీకు ఇక్కడే తెలుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా వినాలి ఈ క్లాస్. సో ఈ ఒక్క క్లాస్ మీకు అర్థమైతే టోటల్ గిట్ తాలూకా ఫ్లో అంతా కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైందా? రైట్. సో మనకి ఇనీషియల్గా మనం గిట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూసాము గిట్ ఇనిట్ కమాండ్ ద్వారా. అలాగే గిట్ క్లోన్ కూడా చూసాం. ఫైన్. సో ఇప్పుడు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫస్ట్ చూద్దామండి. అంటే వర్కింగ్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఓపెన్ చేసుకొని సో ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే ప్రతిసారి కూడా మనము ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, మన యొక్క టోటల్ గిట్ లోకల్ రిపాజిటరీ తాలూకా స్టేటస్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం గిట్ స్టేటస్ అని చెప్పి చూడొచ్చండి. సో ఏమని వచ్చింది? ఇనీషియల్గా గిట్ స్టేటస్ అని కొడితే ఏమని వచ్చింది? సో మనం బ్రాంచ్ మెయిన్లో ఉన్నాము. మన మెయిన్ బ్రాంచ్ నేమ్ మనం మార్చేసాం కదా, సెట్ చేసుకున్నాం, మాస్టర్ కాదు మెయిన్ అని. సో మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఇప్పటి వరకు ఎటువంటి కమిట్స్ కూడా మనం చేయలేదు. కమిట్ చేస్తేనే మనకి అది రిపాజిటరీలోకి వెళ్ళి పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అది చెప్పాం కదా, మనం అప్డేట్ అవుతుంది ఆ ఫైల్. సో అలాగే ఇప్పటి వరకు నువ్వు కమిట్స్ ఏమీ చేయలేదు. అలాగే ఇప్పుడు కమిట్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు కమిట్ చేయడానికి కూడా ఏమీ రెడీగా లేదు అని చెప్తుంది అనమాట. సో ఒకవేళ నువ్వు నెక్స్ట్ సారి ఏమైనా కమిట్ చేయాలి అని అనుకుంటే వాటిని గిట్ యాడ్ కమాండ్తో యాడ్ చెయ్యు అని చెప్పి మనకి చెప్తోంది క్లియర్గా. మీకు అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు ఇంకా ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్స్ ఏమీ లేవు. ఆ ఫైల్స్ ఏమీ మాడిఫై అవ్వలేదు, అవేమీ స్టేజింగ్ ఏరియాలో మనం పెట్టలేదు. కాబట్టి అసలు కమిట్ చేయడానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు నువ్వు కమిట్స్ కూడా చేయలేదు. మనం కమిట్ చేయడం ఇంకా నేర్చుకోలేదు కదా. సో మనం ఇంకా దీనిలో ఫైల్స్ పెట్టాలి, అవి మాడిఫై చేయాలి, వాటిని స్టేజింగ్ ఏరియాలో పెట్టాలి, అప్పుడు మనం కమిట్ చేయాలి. సో ఇప్పటి వరకు ఇంకా మనం కమిట్స్ చేయడం నేర్చుకోలేదు కాబట్టి ఇంతవరకు నో కమిట్స్ ఎట్, అంటే ఇంతవరకు నువ్వు కమిట్స్ ఏమీ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను కమిట్ చేద్దాం అనుకున్నా కూడా నువ్వు దేన్ని కూడా స్టేజింగ్ ఏరియాలో పెట్టలేదు కాబట్టి నథింగ్ టు కమిట్ ఆల్సో. ఇంకా కమిట్ నేను చేయాలనుకున్నా నువ్వేమీ స్టేజింగ్ ఏరియాలో పెట్టలేదు కాబట్టి నేను కమిట్ చేయలేను అని చెప్తోంది. సో అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉండి మనం మాడిఫై చేసి ఉంటే వాటిని మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టాలి. సో స్టేజింగ్ ఏరియాలో ఎలా పెడతాము అంటే ఇక్కడ సజెషన్ ఇస్తోంది కదా, ఏమని? గిట్ యాడ్ కమాండ్ ద్వారా వాటిని నువ్వు స్టేజింగ్ ఏరియాలో అని మనకి చెప్తుందన్నమాట. సో ఇది ఇనీషియల్ స్టేటస్. రైట్. సో ఇలా ప్రతిసారి కూడా మనం గిట్ స్టేటస్ చూస్తూనే ఉంటాం. చాలాసార్లు ఇది మనకు అవసరం పడుతుంది, మీరు చూద్దరు కానీ. రైట్. సో ఇనీషియల్గా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో మై వర్క్ డాట్ టీఎక్స్టీ. సో మై వర్క్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి ఇంకా దీనిలో నేను ఏమి మోడిఫికేషన్స్ కూడా చేయలేదు. సో చేయకుండానే ఒకసారి నేను మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తా. మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే మనము గిట్ అబ్జర్వేషన్ దాటి ఏమీ చేయలేమన్నమాట. సో కాకపోతే ఇంకా ఫ్రెష్ ఫైల్స్ అప్పుడే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాము అంటే మాత్రం అది గిట్ అనేది ట్రాక్ చేయలేదు, అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే సో ఇది ఇంకా ఫ్రెష్గా క్రియేట్ చేసిన ఫైలు. ఈ ఫైల్ ఉంది అని చెప్పి మనం ఇంకా గిట్కి చెప్పలేదన్నమాట. కాబట్టి అది ఏం చేస్తుందంటే స్టిల్ ఆ ఫైల్ని ఐడెంటిఫై చేస్తుంది, కాకపోతే దాన్ని అన్ట్రాక్డ్ ఫైల్గా చూస్తుంది అనమాట. అంటే ఏదైతే నీ యొక్క వర్కింగ్ డైరెక్టరీ ఉందో అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసావు, కాకపోతే అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది, నేను ఇంకా దాన్ని ట్రాక్ చేయలేను, అబ్జర్వ్ చేయలేను, ఎందుకంటే అది ఇంకా అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది అని చెప్తుంది అనమాట. అంటే మనకి స్టేట్స్ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి, ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి ఎలా మారుతూ వెళ్తాయి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఒక ఫ్రెష్ ఫైల్ మనం క్రియేట్ చేసినప్పుడు అదేమోని అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో గిట్ పరంగా చూస్తే అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది. సో ఆ ఫైల్ ఇప్పుడే నువ్వు క్రియేట్ చేసావు. సో ఇంకా అందులో మాడిఫికేషన్స్ చేయాలనుకున్నా కూడా ఐ యామ్ తెలుగు వెబ్ గురు
అని చెప్పి ఏదో సమ్ మోడిఫికేషన్ చేశాను ఆ ఫైల్లో, కొత్తగా సంథింగ్ చేశాను, మోడిఫికేషన్ చేశాను, సేవ్ చేశాను, చేసి క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను గిట్ స్టేటస్ చూస్తాను. చూసినా కూడా అది ఏమంటుందంటే మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము, ఇప్పటి వరకు కమిట్స్ ఏమీ చేయలేదు, అండ్ స్టిల్ ట్రాక్ చేయడానికి కూడా ఏమీ లేవు, కానీ అన్ట్రాక్డ్ ఫైల్ అయితే మాత్రం ఉంది, అన్ట్రాక్డ్ ఫైల్ అయితే ఉంది. ఓకే, సో నేను దీన్ని ట్రాక్ చేయలేను, కానీ ఈ ఫైల్ ఉందని ఐడెంటిఫై చేశాను. ఇదొక అన్ట్రాక్డ్ ఫైలు, ఇదొక ఫ్రెష్ ఫైలు, ఇప్పటి వరకు స్టేజింగ్ ఏరియాలో పెట్టని ఫైల్ ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎస్, ఈ ఫైల్ మోడిఫికేషన్ అంతా అయిపోయింది, ఓకే, ఇంకా మనం దీన్ని గిట్ రిపాజిటరీలోకి పంపించేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వెంటనే ఈ ఫైల్ని తీసుకువెళ్ళి స్టేజింగ్ ఏరియాలో పెట్టాలి. మనం స్టేజింగ్ ఏరియాలో పెడితేనే అప్పుడు అది గిట్ అన్నది ట్రాక్ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ మోడిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే నీ యొక్క ఫ్రెష్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని స్టేజింగ్ ఏరియాలో పెట్టు. ఎలా పెట్టాలి స్టేజింగ్ ఏరియాలో? గిట్ యాడ్ అనే కమాండ్తో స్టేజింగ్ ఏరియాలో పెట్టు, అప్పుడే నేను దాన్ని ఐడెంటిఫై చేయగలను అని చెప్తుందనమాట. ఓకే, అంటే మన వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో, ఓకే, మన వర్కింగ్ ఫోల్డర్ ఆర్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో అందులో మనము mywork.txt అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేసాము. ఓకే, సో క్రియేట్ చేయగానే ఏదైతే గిట్ రిపాజిటరీ ఉంటుందో ఆ గిట్ రిపాజిటరీలోకి ఇది ఇంకా రాలేదు. మనం కమిట్ చేస్తే కానీ ఇక్కడికి రాదు, పర్మనెంట్ స్టోరింగ్ ఇక్కడికి రిపాజిటరీలోకి అది రాదు. మనం కమిట్ చేస్తే కానీ అది వచ్చి గిట్ రిపాజిటరీలో పర్మనెంట్గా స్టోర్ అవ్వదు. ఓకే, సో మరి అప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైతే ఫ్రెష్ ఫైల్ క్రియేట్ అయ్యింది, సో గిట్ రిపాజిటరీ ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా, ఓకే, సో స్టేజింగ్ ఏరియా ఏదైతే ఉందో ఈ స్టేజింగ్ ఏరియాలో చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో కమిట్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా స్టేజింగ్ ఏరియాలో చెక్ చేస్తుంది. సో స్టేజింగ్ ఏరియాలో ఏవైనా ఫైల్స్ వెయిటింగ్లో ఉంటే వాటిని ఇంకా తీసుకువెళ్ళి ఇక్కడ పర్మనెంట్ స్టోరింగ్ అనేది చేసుకుంటుంది. కానీ మనం ఇప్పుడు ఫ్రెష్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఫ్రెష్ ఫైల్ క్రియేట్ చేయగానే అది స్టేజింగ్ ఏరియాలోకి ఇంకా రాలేదు, కాబట్టి గిట్ ఏమో దాన్ని ఐడెంటిఫై చేయలేదు. కాకపోతే ఒక ఫైల్ ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది, కానీ దాంట్లో ఉండే మోడిఫికేషన్స్ని దేన్ని కూడా ట్రాక్ చేయలేదన్నమాట. కాబట్టి అటువంటి స్టేట్ని ఏమంటామంటే అన్ట్రాక్డ్ స్టేట్ అంటాం. మీకు అర్థమవుతుందా? సో మనకి చిన్నప్పుడు మనం ఎలాగైతే స్టార్టింగ్లో మనం స్కూల్ లెవెల్లో ఉంటాము, ఆ తర్వాత కాలేజ్ లెవెల్కి వెళ్తాము, ఆ తర్వాత జాబ్ లెవెల్కి వెళ్తాము, అలా ఎలాగైతే మనం డిఫరెంట్ లెవెల్స్ వెళ్తామో, ఓకే, ఇది కూడా అంతే అనమాట. సో ఇనీషియల్గా ఒక ఫైల్ అన్నది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఫైల్ ఫ్రెష్గా క్రియేట్ అయిందో అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు గిట్ స్టేటస్ కమాండ్ చూసినా కూడా, ఓకే, సో ఇంకా స్టేజింగ్ ఏరియాలో ఫైల్స్ ఏవి కూడా లేవు కమిట్ అవ్వటానికి. ఓకే, సో మనం గిట్ స్టేటస్ చూసినంత మాత్రాన కమిట్ అయిపోతున్నట్టు కాదు, అంటే ఫైల్స్ వచ్చి ఇక్కడ పర్మనెంట్గా రిపాజిటరీలో స్టోర్ అయిపోతున్నట్టు కాదు, అప్పటికున్న స్టేటస్ మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అదేం చెప్తుంది అంటే, నువ్వు మెయిన్ బ్రాంచ్లో ఉన్నావు, ప్రజెంట్ ఇంతవరకు కమిట్స్ ఏమీ అవ్వలేదు, నెక్స్ట్ నువ్వు కమిట్ కమాండ్ రన్ చేసినప్పుడు కూడా చేయటానికి ఏమీ లేదు. ఎందుకు ఏమీ లేదంటే, నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రెజెంట్. ఓకే, సో ఇక్కడ కమిట్ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే స్టేజింగ్ ఏరియా ఖాళీగా ఉంది. కానీ నువ్వు వర్కింగ్ డైరెక్టరీలో ఏదో ఫైల్ క్రియేట్ చేసినట్టున్నావు, ఆ ఫైల్ని మాడిఫై కూడా చేసావు, బట్ ఇప్పటి వరకు దాన్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకురాలేదు, కాబట్టి నేను దాన్ని ట్రాక్ చేయలేకపోతున్నాను అని చెప్పి అన్ట్రాక్డ్ స్టేట్లో చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా అన్ట్రాక్డ్ స్టేట్ అంటే ఏంటో? సో మనకి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఏ ఫైల్ మనం తీసుకున్నా, ఓకే, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఏ ఫైల్ మనం తీసుకున్నా దానికి 2 స్టేట్స్ ఉంటాయి. ఒకటి అన్ట్రాక్డ్, ఇంకొకటి ట్రాక్డ్. ఓకే, సో ఏదైతే ఫ్రెష్ ఫైల్ ఉంది, ఎప్పటి వరకు మనం దీన్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకువెళ్ళడం కానీ అక్కడ నుండి కమిట్ చేయడం కానీ ఏమి చేయలేదు మనము అని అనుకుంటే అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది.
ఓకే. సో ఎప్పుడైతే ఆ అన్‌ట్రాక్డ్ స్టేట్‌లో ఉన్న ఫైల్‌ని నెక్స్ట్ టైం మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టం కానీ, అక్కడి నుండి కమిట్ చేయడం గానీ మనం చేస్తామో, అప్పుడు అది గిట్ అబ్జర్వేషన్‌లోకి వెళ్ళిపోతుంది. గిట్ దాన్ని ట్రాక్ చేయగలుగుతుంది. అప్పుడు అది ట్రాకింగ్ స్టేట్‌లోకి వెళ్తుందనమాట. మీకు అర్థమవుతుందా? సో వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఏ ఫైల్ అయినా ఎయిదర్ అన్‌ట్రాక్డ్ ఆర్ ట్రాక్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఓకే. సో అది ఇంకా మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టని ఫైలు, ఫ్రెష్ ఫైలు, మనం దాన్ని మోడిఫై చేసాం, ఎన్ని చేయాలని చేసాం కానీ ఇప్పటివరకు దాన్ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు అని అనుకుంటే అది అన్‌ట్రాక్డ్ స్టేట్‌లో ఉంటుంది అని చెప్తున్నానన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామో చూడండి. మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఒక ఫైల్ క్రియేట్ చేసామో mywork.txt అది మోడిఫై చేసామో, ఇప్పుడు మన ఫైల్‌ని మనము నెక్స్ట్ టైము రిపాజిటరీకి పంపించాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫైల్‌ని స్టేజింగ్ ఏరియాలోకి పెట్టాలి. ఓకే. సో స్టేజింగ్ ఏరియాలోకి ఎలా పెడతాం తెలుసా? గిట్ యాడ్ అనే కమాండ్ ద్వారా స్టేజింగ్ ఏరియాలోకి పెడతామన్నమాట. సో mywork.txt. ఓకే. సో గిట్ యాడ్ mywork.txt అని అనగానే అది ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. గిట్ యాడ్ mywork.txt అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను గిట్ స్టేటస్ చూస్తా. ఓకే. సో అన్న తర్వాత మళ్ళీ నేను గిట్ స్టేటస్ చూస్తే ఎప్పుడైతే మనం గిట్ యాడ్ అన్నామో ఈ mywork.txt ఏదైతే ఉందో అది స్టేజింగ్ ఏరియాకి వచ్చింది. ఓకే. సో స్టేజింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గిట్ స్టేటస్ కమాండ్ చూస్తే ఏమని వచ్చింది? మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఓకే. అండ్ నో కమిట్ సెట్, ఇప్పటివరకు మనం కమిట్స్ ఏమీ చేయలేదు. ఓకే, కరెక్టే. అండ్ చేంజెస్ టు బీ కమిటెడ్, కానీ ఇప్పటివరకు కమిట్స్ ఏమి చేయలేదు. కానీ నెక్స్ట్ టైం నువ్వు కమిట్ చేసేటప్పుడు మాత్రం కమిట్ చేయడానికి స్టోర్ చేయడానికి ఫైల్స్ ఉన్నాయి, అప్డేట్ చేయడానికి ఫైల్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పి మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే. సో చేంజెస్ టు బీ కమిటెడ్, సో నేను కమిట్ చేయాల్సిన వర్క్ అయితే ఉంది అని చెప్పి అది ఐడెంటిఫై చేసింది అనమాట. ఓకే, అది ఐడెంటిఫై చేసింది. సో న్యూ ఫైల్ work.txt అనేది ఒకటి ఉంది. నువ్వు మాడిఫై చేసి దాన్ని స్టేజింగ్లో పెట్టావు కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు కమిట్ చేసేటప్పుడు మాత్రం దీన్ని నేను కమిటెడ్ చేయాల్సి ఉంది, అంటే దీన్ని నేను రిపాజిటరీలో అప్డేట్ చేసుకోవలసి ఉంది అని చెప్పి, వెర్షనింగ్ చేయాల్సి ఉంది అని చెప్పి చెప్తోంది. ఓకే. సో పొరపాటున మనం స్టేజింగ్లోకి పెట్టాము, అయ్యో ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ చేసి పెడితే బాగున్నానో ఇంకేదో మనకు అనిపించింది. ఓకే, అప్పుడు మళ్ళీ స్టేజింగ్ ఏరియా నుండి మనం తీసేయాలనుకో, మళ్ళీ బ్యాక్కి వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంచేయాలి, స్టేజింగ్ ఏరియాలో వద్దు, నెక్స్ట్ కమిట్లో అప్పుడే దీన్ని మనం కమిట్ చేయొద్దు అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఏం చేస్తాము, గిట్ rm క్యాచ్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అన్స్టేజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏదైతే స్టేజింగ్ ఏరియాలో ఉందో అక్కడ నుండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో గిట్ rm క్యాచ్డ్ అని చెప్పి ఇక్కడ నేను ఏదైతే mywork.txt అన్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి స్టేటస్ చూద్దాం. ఓకే, సో ఇంతకు ముందు ఏదైతే నేను కమిట్ చేయాల్సి ఉంది అని చెప్పి మనకి గ్రీన్ కలర్లో అది ఐడెంటిఫై చేసి చూపించిందో, అంటే స్టేజింగ్ ఏరియాలో ఇది ఉంది, నెక్స్ట్ టైం నేను కమిట్ చేయాలని చూపించిందో, దాన్ని మనము ఓకే రిమూవ్ చేసాం స్టేజింగ్ ఏరియా నుండి, అన్స్టేజ్ చేశాక మళ్ళీ మనం స్టేటస్ చూస్తే చూసారా, మళ్ళీ అన్ట్రాక్డ్ ఫైల్స్ లిస్ట్లోకి దాన్ని చూపిస్తోంది. ఓకే, మళ్ళీ దాన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ లిస్ట్లోకి చూపిస్తోంది. అంటే ఏం చేసాం మనము, సో ఏదైతే స్టేజింగ్ ఏరియాలో పెట్టామో దాన్ని మళ్ళీ అన్స్టేజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలో మళ్ళీ ఏం లేదు. మళ్ళీ మనం గిట్ స్టేటస్ చూసినా కూడా స్టేజింగ్ ఏరియాలో ఏమీ లేదు, కానీ ఎప్పటివరకు కమిట్ చేయని ఫైల్ ఒకటి ఉంది, అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది, దాన్ని నువ్వు స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తే కమిట్ చేసుకోగలవు అని చెప్పి మళ్ళీ చెప్తోంది మనకి. మీకు అర్థమైందా? సో ఇలాగా స్టేటస్ మనకి గిట్ అన్నది ఎప్పటికప్పుడు ఆ స్టేట్స్ని మార్చుకుంటూ మనకి అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో లేదు మనకి వర్క్ అయిపోయింది యాడ్ చేసేద్దాం అని అనుకుంటే మళ్ళీ మనము
యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మరొకసారి మనం స్టేటస్ చూస్తే ఎస్, ఎప్పుడైతే యాడ్ చేసావో మళ్ళీ అది స్టేజింగ్ ఏరియాకి వచ్చింది. సో స్టేజింగ్ ఏరియాలో ఉంది కాబట్టి ఎస్, గిట్ ఏమో ఐడెంటిఫై చేయగలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే కమిట్ చేస్తావో అప్పుడు ఇంకా దాన్ని రిపాజిటరీలో అప్డేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తోందనమాట. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు మనము అన్ట్రాక్డ్ స్టేట్ చూసాము. అర్థమవుతుందండి? ఇప్పటి వరకు మనం అన్ట్రాక్డ్ స్టేట్ అంటే ఏంటో చూసాము. అంటే ఫైల్ అనేది స్టిల్ ఇక్కడే ఉంటుంది, స్టేజింగ్ ఏరియాకి రాకుండా ఉంటుంది. ఇప్పటి వరకు కమిట్స్లో కూడా ఎక్కడా కూడా ఇది ఎంతవరకు ఇక్కడికి చేరని ఫైలు, ఫ్రెష్ ఫైలు. ఓకే, ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత, మాడిఫై చేసిన తర్వాత మనం కమిట్స్ ఏమీ చేయలేదు. అటువంటి ఫైల్స్ అన్నీ కూడా అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటాము. ఎప్పుడైతే ఆ ఫైల్ని మనం స్టేజింగ్ ఏరియాకి తీసుకొస్తామో గిట్ యాడ్ ద్వారా, అప్పుడు ఆటోమేటిక్గా అది స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. సో దట్ గిట్ అనేది దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. నెక్స్ట్ టైం కమిట్ అయినప్పుడు దాన్ని పర్మనెంట్గా ఇక్కడ అప్డేట్ చేసుకోగలుగుతుంది రిపాజిటరీలో. ఓకే, సో ఆ విధంగా దాన్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకురావడం అంటాము. ఓకే, సో అన్ట్రాక్డ్ అంటే ఏంటో మనకు తెలిసింది, అలాగే స్టేజింగ్ అంటే ఏంటో తెలిసింది. మరి అన్మాడిఫైడ్, మాడిఫైడ్ అంటే ఏంటి అవి కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఎలా కమిట్ చేయాలో నేర్చుకుందాము. ఓకే, సో కమిట్ చేసేద్దాము. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, సో ఎలా కమిట్ చేయాలి అంటే గిట్ అని చెప్పి కమిట్ అనాలి. గిట్ అని చెప్పి కమిట్ అనాలి అంటే సరిపోతుందా? ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూసారా ఏమొచ్చిందో? సో మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో గిట్ కమిట్ అని చెప్పి అనగానే అది ఏం చేసిందంటే మనకి ఎడిటర్ ఓపెన్ చేసింది. మనం ఫస్ట్లో సెటప్ చేసుకుంటున్నప్పుడు, కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ ఎడిటర్ అని చెప్పి మనం విఎస్ కోడ్ని సెట్ చేసాం అక్కడ, మీకు గుర్తుందా? ఓకే, సో ఏదైతే మనం అక్కడ సెట్ చేసామో డిఫాల్ట్ ఎడిటర్ అని, అది ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. సో కమిట్ చేస్తున్నప్పుడు మనకి ఒక మెసేజ్ అడుగుతుంది మన నుండి. ఓకే, సో నువ్వు ఇది వెర్షన్ని కమిట్ చేస్తున్నావు, దీనికి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా అంటే సో ఈ కమిట్లో నేను ఈ మోడిఫికేషన్స్ చేశాను, ఆ ఫైల్స్ మోడిఫికేషన్ చేశాను, ఈ ఫైల్స్ మోడిఫికేషన్ చేశాను, ఒక డిస్క్రిప్షన్ లాగా, ఒక మెసేజ్ లాగా మనం ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఆ కమిట్ హిస్టరీలో మనం చూసుకుంటున్నప్పుడు అప్పుడు ఈ మెసేజ్ కూడా మనకి చూపించబడుతుంది. అక్కడ మనకి క్లియర్గా ఓహో, సో ఫ్యూచర్లో ఒక 10 కమిట్స్ చేసిన తర్వాత ప్రతిదానికి ఒక మెసేజ్ ఇచ్చాం. ఓకే, సో పలానా కమిట్లో పలానా అప్డేషన్స్ చేశానా, ఓకే నెక్స్ట్ కమిట్లో ఇవి చేశానా, నెక్స్ట్ కమిట్లో ఇవి చేశానా అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, మన మొబైల్లో ఏదైనా ఒక యాప్ని అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ యాప్లో ఈ వెర్షన్లో ఈ బగ్ ఫిక్సెస్ జరిగాయి, ఇవి మాడిఫై అయ్యాయి అని చెప్పి మనకి ఇస్తాడే, అలాగా. ఓకే, ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఆ మెసేజ్ అన్నది మనం టైప్ చేయడం కోసం మనకి డిఫాల్ట్ ఎడిటర్ ఓపెన్ అయ్యింది. ఓకే, హియర్ ఐ మాడిఫైడ్ మై వర్క్ డాట్ టీఎక్స్టీ TWG డేటా, ఏదో ఒకటి సంథింగ్ రాశాను. రాసిన తర్వాత దాన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి అది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావో అదంతా ఇచ్చేసి సేవ్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేయి అంటది. అంతవరకు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎస్, మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలో ఇచ్చాం కాబట్టి ఇంకా కమిట్ అనేది అయిపోయి మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో 1 ఫైల్ చేంజ్ అయ్యింది. ఓకే, అంటే రిపాజిటరీలోకి 1 ఫైల్ అనేది వచ్చింది. కొత్తగా 1 ఫైల్ అనేది చేంజ్ అయ్యింది అంటే ఒక కొత్త ఫైల్ అనేది ఇక్కడికి వచ్చింది కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ రిపాజిటరీలో ఉంది. నెక్స్ట్ టైం మాడిఫై అయినప్పుడు కూడా ఇది మాడిఫై అవుతుంది కదా, అలా ఒక ఫైల్ చేంజ్ జరిగింది ఇక్కడ అని చెప్తోంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనము గిట్ కమిట్ అని చెప్పి సింపుల్గా ఇచ్చేయడం వల్ల మనకి ఎడిటర్ ఓపెన్ అయ్యింది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే దీన్ని మనం స్కిప్ చేసేయచ్చు. అంటే సింపుల్గా గిట్ కమిట్ అని ఇచ్చాం కదా, ఇవ్వడం వల్ల మనకి విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ అయ్యి అక్కడ మనకి మెసేజ్ టైప్ చేయమంది. అలా కాకుండా సింపుల్గా మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ -m అంటే మెసేజ్ కూడా నేను ఇక్కడే ఇచ్చేస్తున్నాను, నువ్వు మళ్ళీ నాకు ఎడిటర్ ఓపెన్ చేసి అందులో టైప్ చేసి సేవ్ చేయడం మరి అడగకు, డైరెక్ట్గా ఇక్కడే నేను మెసేజ్ ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో -m అని చెప్పి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అదంతా ఇక్కడ ఇచ్చేస్తే మరి ఎడిటర్ ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ కమిట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా జరిగిపోతుంది అనమాట. మరి విఎస్ కోడ్ ఏదైతే మనం డిఫాల్ట్ ఎడిటర్ సెట్ చేసామో
అది మరి ఓపెన్ అవ్వదు. ఓకే, -m మనం దాన్ని స్కిప్ చేయొచ్చు, దాన్ని ఆ స్టెప్ని స్కిప్ చేయొచ్చు అనమాట. ఏదైతే మనకి ఎడిటర్ ఓపెన్ అవుతుందో, మనకి టైప్ చేయమని అడుగుతుందో మెసేజ్ని, దాన్ని మనం స్కిప్ చేయొచ్చు అని చెప్తున్నా. అర్థమవుతుందా మీకు? సో మొత్తానికి మై వర్క్ డాట్ టీఎక్స్టీ అన్నది ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు ఫుల్ ట్రాకింగ్లో ఉంది ఇది. సో గిట్కి మై వర్క్ డాట్ టీఎక్స్టీ ఉందని తెలుసు, అందులో ఏముందో తెలుసు, ప్రతిదీ కూడా తెలుసు. ఓకే, దీని యొక్క స్నాప్ షాట్ దీని దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, సో ప్రెజెంట్ ఎప్పటికీ ఫస్ట్ టైం మనం కమిట్ చేసినప్పటికీ స్నాప్ షాట్ ఏంటో, మన వర్కింగ్ డైరెక్టరీ స్నాప్ షాట్ ఏంటో ఎగ్జాక్ట్గా అది ఇక్కడ గిట్లో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి స్టేటస్ చూద్దాం. చూస్తే ఎస్, మనం బ్రాంచ్ మెయిన్లో ఉన్నాము. లాస్ట్ టైం కమిట్ చేసిన తర్వాత మనం ఏమి చేయలేదు, నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. ఓకే, సో మనం ఏమి చేయలేదు, వర్కింగ్ ట్రీ క్లీన్గా ఉంది. ఎప్పుడైతే లాస్ట్ టైం మనం కమిట్ చేసామో ఆ తర్వాత ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా జరగలేదు అని చెప్తోంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. మై వర్క్ 2.txt మై వర్క్ 2.txt అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేశాక ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టేటస్ మనం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చూస్తే గిట్ మనకి ఏం చెప్తుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఓకే, ఇంతకు ముందంతా కూడా ఇప్పటి వరకు కమిట్స్ ఏమీ జరగలేదు, నో కమిట్స్ ఎట్ అని చెప్పి వచ్చేది, అసలు ఏమీ కమిట్స్ జరగలేదని వచ్చేది. ఇప్పుడు అది రాదు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి కమిట్ చేసాం కాబట్టి ఇంతకుముందు కమిట్స్ జరగలేదు అన్నమాట మరనదు. ఓకే, అనకుండా నువ్వు మెయిన్ బ్రాంచ్లో ఉన్నావు అని చెప్తూ ఓకే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి చూసుకో అంటోంది. ఎందుకు అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి కదా, కొత్త ఫైల్ క్రియేట్ అయింది, లాస్ట్ టైం కమిట్ అయిన తర్వాత కొత్త ఫైల్ క్రియేట్ అయింది కాబట్టి అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకే, పోనీ అలాగని అదేమైనా స్టేజింగ్ ఏరియాలో పెట్టావా అంటే పెట్టలేదు, అది స్టేజింగ్ ఏరియాలో పెట్టావా అంటే పెట్టలేదు. సో ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం అంతే, ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం వర్కింగ్ డైరెక్టరీలో, కానీ స్టిల్ దాన్ని స్టేజింగ్ ఏరియాలో పెట్టలేదు, కమిట్ కూడా చేయలేదు. ఓకే రైట్, సో ఇప్పుడు కమిట్ చేసినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు మనం కమిట్ చేసినా కూడా దాన్ని స్టేజింగ్ ఏరియాలో పెట్టకుండా కమిట్ చేసేస్తే ఏంటి ఉపయోగం, యూజ్ లేదు కదా. ఓకే, సో అంటే మొత్తానికి ఒక అన్ట్రాక్డ్ ఫైల్ని మళ్ళీ అది ఐడెంటిఫై చేయగలిగింది. ఓకే, సో చేసిన తర్వాత ఎస్, మనం దానిలో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే చేసేసి మళ్ళీ మనం ఏం చేయొచ్చు, స్టేజింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే మై వర్క్ డాట్ టీఎక్స్టీ అన్న పాత ఫైల్ ఉందో దాన్ని మనం ఏమీ అప్డేట్ చేయలేదు కదా. ఓకే, ఇదైతే కొత్త ఫైల్ కాబట్టి ఇది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది, కానీ ఏదైతే పాత ఫైల్ ఉందో అది ఆల్రెడీ ఇక్కడికి ఒకసారి కమిట్ అయ్యి వచ్చింది కదా, కమిట్ అయ్యి వచ్చింది కానీ అదేమీ ఇంకా మాడిఫై అవ్వలేదు కదా, కాబట్టి అది ఏ స్టేట్లో ఉన్నట్టు అంటే అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టు. అది ఏ స్టేట్లో ఉన్నట్టు, అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టు. అంటే మనం ఆల్రెడీ కమిట్ చేసిన తర్వాత దీనికి అబ్జర్వేషన్లో ట్రాకింగ్లో ఉన్న ఒక ఫైలు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమీ మాడిఫై చేయలేదు కాబట్టి అది ఏ స్టేట్లో ఉన్నట్టు, అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకే, సో ఇది అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టు, ఇదేమోని అన్ట్రాక్డ్ స్టేట్లో ఉన్నట్టు. అర్థమవుతుందా? సో ఎందుకు అన్మాడిఫైడ్ స్టేట్ అన్నాను, దీన్ని ఎందుకు అన్ట్రాక్డ్ అనలేదు, ఎందుకు అన్ట్రాక్డ్ అనలేదంటే ఇది ఆల్రెడీ గిట్ అబ్జర్వేషన్లో ఉంది, గిట్ ట్రాకింగ్లో ఉంది, ఇంతకుముందు కమిట్లో ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి గిట్కి దీని గురించి కంప్లీట్గా తెలుసు కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రాక్డ్ ఫైల్. కాకపోతే లాస్ట్ టైం కమిట్ చేసిన తర్వాత మనం దీనికి మోడిఫికేషన్స్ అంటూ ఏమీ చేయలేదు కాబట్టి ఇది అన్మాడిఫైడ్ స్టేట్లో ఉంది. మీకు అర్థమవుతుందా? రైట్, సో ఇది అన్మాడిఫైడ్ స్టేట్లో ఉంది, ఇదేమోని అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మై వర్క్ డాట్ టీఎక్స్టీని అగైన్ ఐ మాడిఫైడ్ దిస్, ఏదో ఒక టెక్స్ట్ మాడిఫై చేశాను. ఓకే, ఒక మాడిఫికేషన్ చేసి సేవ్ చేశాను. ఓకే, సో మై వర్క్ డాట్ టీఎక్స్టీని మాడిఫై చేశాను. ఓకే, సో మై వర్క్ డాట్ టీఎక్స్టీని ఇప్పుడు మాడిఫై చేశాను. ఇంతకు ముందు వెర్షనే ఇక్కడ ఉంది, ఇంతకు ముందు కమిట్ చేసినప్పుడు పాత వెర్షనే ఇక్కడ ఉంది, ఇప్పుడు కొత్త వెర్షన్ ఇక్కడ మనం అప్డేట్ చేసాం, ఫైల్ని అప్డేట్ చేసిన తర్వాత ఇంకా మనం
దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి పెట్టలేదు. ఓకే, సో దీన్ని కూడా స్టేజింగ్ ఏరియాలో పెట్టాలి కదా. ఇప్పుడు మోడిఫికేషన్ చేసాము, ఆ మోడిఫికేషన్ ఇక్కడికి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా వెళ్ళదు. దీన్ని ఫస్ట్ మనం స్టేజింగ్ ఏరియాలోకి పెట్టుకుంటే అక్కడ నుండి కమిట్ చేసేటప్పుడు కమిట్ అవుతుంది. ఓకే, సో మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టలేదు. సో ఇది ఇంకా అన్మాడిఫైడ్ నుండి ఇప్పుడు ఏ స్టేట్లోకి ఉన్నట్టయితే మోడిఫైడ్ స్టేట్లోకి వచ్చినట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు మై వర్క్ డాట్ టీఎక్స్టీ అనేది ఏ స్టేట్కి వచ్చినట్టు, ఇంతకు ముందు అన్మాడిఫైడ్ స్టేట్లో ఉంది, ఇప్పుడు మోడిఫైడ్ స్టేట్కి వచ్చినట్టు. ఓకే, సో ఇప్పుడు ఇది మోడిఫైడ్ స్టేట్లో ఉంది. ఓకే, కానీ స్టేజ్డ్ అవ్వలేదు, ఇంకా స్టేజింగ్ ఏరియాకి పంపలేదు, కాబట్టి ఇది మోడిఫైడ్ స్టేట్లో ఉంది. ఇది మాత్రం స్టిల్ అన్ట్రాక్డ్ స్టేట్లోనే ఉంది. కొత్త ఫైల్ కాబట్టి ఇది అన్ట్రాక్డ్ స్టేట్లోనే ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇప్పుడు నేను ఒకసారి గిట్ స్టేటస్ కొడతాను, మీరు చూడండి. ఓకే, సో ఏమని చూపించింది, మై వర్క్ డాట్ టీఎక్స్టీ అన్నది ఏ స్టేట్లో చూపించింది, మై వర్క్ డాట్ టీఎక్స్టీని ఏ స్టేట్లో ఉన్నట్టు చెప్తోంది, మోడిఫైడ్ స్టేట్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కమిట్ చేసిన తర్వాత దీన్ని నేను ట్రాక్ చేస్తున్నాను. ఓకే, నువ్వు మాడిఫై చేసావు కానీ స్టేజింగ్ ఏరియాలోకి తేలేదు కాబట్టి ఇది మాడిఫైడ్ స్టేట్లో ఉంది. సో నా దృష్టిలో మాడిఫైడ్ స్టేట్లో ఉన్న ఒక ఫైల్ ఉంది, అలాగే అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంది. వీటిలో ఏదైనా సరే నువ్వు నెక్స్ట్ టైం కమిట్ చేయాలి అని అనుకుంటే వాటిని స్టేజింగ్ ఏరియాలోకి తీసుకురా అని మనకి చెప్తోంది. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ యాడ్ మై వర్క్ టు డాట్ టీఎక్స్టీ ఏదైతే ఉందో, న్యూ ఫైల్ ఏదైతే ఉందో, ఆ న్యూ ఫైల్ ఒక్కదాన్నే నేను యాడ్ చేస్తాను. ఓకే, సో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏదైతే మై వర్క్ టు డాట్ టీఎక్స్టీ ఉందో ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. ఓకే, సో స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. బట్ మై వర్క్ డాట్ టీఎక్స్టీ మనం మాడిఫై చేసాము, మాడిఫై చేసింది మాత్రం మనం ఇంకా స్టేజింగ్ ఏరియాకి తీసుకురాలేదు. ఏదైతే అన్ట్రాక్డ్ కొత్త ఫైల్ ఉందో దాని ఒక్కదాన్నే తీసుకొచ్చాము. ఓకే, సో తీసుకొచ్చిన తర్వాత మరొకసారి నేను స్టేటస్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టైం కమిట్ చేసేటప్పుడు ఎస్ మనం మాడిఫై చేసాం కదా అని చెప్పి అది మట్టుగది మనకి తెలియకుండా కమిట్లోకి తీసుకోదు. ఓకే, మై వర్క్ డాట్ టీఎక్స్టీ కరెక్టే, దాని దృష్టిలో ఉన్నదే, ట్రాకింగ్లో ఉన్నదే, మనం మాడిఫై చేస్తే దానికి తెలిసిపోతుంది గిట్కి. కానీ మనం స్టేజింగ్ ఏరియాలో పెట్టకుండా, అంటే మన పర్మిషన్ లేకుండా అది అక్కడ నుండి కమిట్ చేసుకోదు. ఓకే, సో అంటే దాని దృష్టిలో ఇప్పుడు అర్థం ఏంటంటే మై వర్క్ డాట్ టీఎక్స్టీ ఒక్కదాన్ని ఏదైతే అన్ట్రాక్డ్ స్టేట్లో ఉందో దాన్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకొచ్చాడు, కాబట్టి ఇది ఒక్కటే కమిట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, ఇంకా దీనిలో మాడిఫికేషన్స్ ఏవో పెండింగ్ ఉండి ఉంటాయి కాబట్టి తను ఇంకా దీన్ని కమిట్ చేయలేదు అని అనుకుంటుంది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ ఇన్ మాడిఫైడ్ స్టేట్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే కమిట్ చేస్తాను. కమిట్ చేస్తున్నప్పుడు ఏమంటానంటే ఇంకా మరి ఎడిటర్ వద్దు, డైరెక్ట్గా ఇక్కడే -m యూజ్ చేసేస్తాను. ఓకే, దిస్ టైమ్ ఐ మాడిఫైడ్ మై వర్క్ ఫైల్ బట్ నాట్ యాడెడ్ టు స్టేజ్ ఏరియా. ఓకే, యాడెడ్ ఓన్లీ న్యూ ఫైల్. ఏదైతే న్యూ ఫైల్ ఉందో మై వర్క్ టు అది ఒక్కదాన్నే యాడ్ చేశాను, మై వర్క్ని యాడ్ చేయలేదు అని చెప్పి ఏదో మనకి అర్థమయ్యే మెసేజ్ దాన్ని మనం ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసిన తర్వాత ఓకే, ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఎడిటరే ఓపెన్ అవ్వలే, విఎస్ కోడే ఓపెన్ అవ్వలే, ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా కమిట్ అనేది జరిగిపోయింది. అవునా, డైరెక్ట్గా కమిట్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం స్టేటస్ చూద్దామా? స్టేటస్ చూస్తే మనకి మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఓకే, మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ ఇది ఏదైతే స్టేజింగ్లో ఉందో అది ఇక్కడికి వచ్చేసింది కమిట్తోని. ఇప్పుడు స్టేజింగ్ ఏరియా ఖాళీ, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు బోత్ ఫైల్స్ కూడా దీని ట్రాకింగ్లో ఉన్నట్టే. అండ్ మై వర్క్ డాట్ టీఎక్స్టీ అన్నది మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టే. మాడిఫై చేసాం కానీ లాస్ట్ టైం మనము స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు కాబట్టి. ఓకే, కాబట్టి ఏం చెప్తుంది, మెయిన్ బ్రాంచ్లో ఉన్నావు కానీ ఒక ఫైల్ అయితే మాత్రం నా ట్రాకింగ్లో ఉంది, అది మాడిఫైడ్ స్టేట్లో ఉంది.
మాడిఫైడ్ స్టేట్లో ఉంది, నువ్వు ఇంకా స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు, చూసుకో అని మనకి చెప్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో మాడిఫైడ్, అన్మాడిఫైడ్, అన్ట్రాక్డ్, స్టేజ్డ్. ఓకే, సో ఇనీషియల్గా ఒక ఫైల్ అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం గిట్ యాడ్తో దాన్ని యాడ్ చేస్తామో, అయితే సార్ ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవాలా గిట్ యాడ్ కమాండ్తో అని అంటే, ఎస్ మరి అలాగే చేసుకోవాలి. కానీ మనకి ఏంటంటే సేమ్ ఎక్స్టెన్షన్ ఉన్నామనుకోండి, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మై వర్క్ డాట్ టీఎక్స్టీ, మై వర్క్ 2 డాట్ టీఎక్స్టీ, అలా ప్రతిసారి గిట్ యాడ్ మై వర్క్ డాట్ టీఎక్స్టీ, గిట్ యాడ్ మై వర్క్ 2 డాట్ టీఎక్స్టీ అలా అనకుండా మనం సింపుల్గా స్టార్ డాట్ టీఎక్స్టీ అంటే ఒకేసారి అవన్నీ కూడా డాట్ టీఎక్స్టీ ఫైల్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నిటిని ఒకేసారి మనం స్టేజింగ్ ఏరియాకి తెచ్చేయాలని అనుకుంటే మనం స్టార్ డాట్ టీఎక్స్టీ అనివచ్చు. అప్పుడు అన్నీ డాట్ టీఎక్స్టీ ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్టేజింగ్ ఏరియాకి వచ్చేస్తాయి. అయితే అలాంటి సందర్భంలో మనం కొన్ని ఫైల్స్ని అప్పుడే వద్దు స్టేజింగ్ ఏరియాకి, ఈసారి కమిట్కి వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం మనం స్టార్ ఇవ్వకూడదు. స్టార్ ఇచ్చాము అంటే ఇంకా అన్నీ కూడా స్టేజ్ ఏరియాకి వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం కమిట్ చేసేటప్పుడు అన్నీ కూడా కమిట్ అయిపోతాయి. అది చూసుకోవాలి మనం. ఓకే, రైట్. సో మొత్తానికి ఎస్, ఒక ఫైల్ మాడిఫైడ్ స్టేట్లో ఉంది. ఓకే, సో మళ్ళీ దాన్ని కమిట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈసారి మనం మళ్ళీ గిట్ యాడ్ అని చెప్పి మై వర్క్ డాట్ టీఎక్స్టీ ఇచ్చామనుకో, ఇప్పుడు అది ఏమవుతుందంటే మాడిఫైడ్ స్టేట్ నుండి స్టేజింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది, స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎస్, మాడిఫైడ్ స్టేట్ గ్రీన్ చూపిస్తోంది అంటే ఏంటి? ఎస్, చేంజెస్ టు బి కమిటెడ్ స్టేజింగ్ ఏరియాలో ఉంది, అది ఐడెంటిఫై చేసింది. ఓకే, నౌ మనం కమిట్ చేసామనుకోండి. సో దిస్ టైమ్ I added my work file to the stage area, okay, and not modified my work to, not modified my work to. సో ఇప్పుడు మనం స్టేటస్ చూసుకుంటే మై వర్క్ టు ఫైల్ ఉందని దీనికి తెలుసు కదా. ఓకే, మై వర్క్ టు ఫైల్ ఉందని దీనికి తెలుసు కదా. సో నెక్స్ట్ టైం కమిట్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ టైం కమిట్ చేస్తున్నప్పుడు మై వర్క్ టు తాలూకు స్టేటస్ ఏమవుతుంది చెప్పండి? అన్ట్రాక్డ్ అవుతుందా? మై వర్క్ 2 అవ్వదు. ఎందుకంటే లాస్ట్ టైం కమిట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది, దీనికి తెలుసు ఇది ట్రాక్ చేయగలదు కాబట్టి. ఓకే, అన్ట్రాక్డ్ కాదు. అన్మాడిఫైడా, మాడిఫైడా, స్టేజ్డా? స్టేజ్డ్ కాదు, ఇక్కడ లేదు కాబట్టి. అన్మాడిఫైడా, మాడిఫైడా? అన్మాడిఫైడ్. ఎందుకంటే లాస్ట్ టైం మై వర్క్ 2 డాట్ టీఎక్స్టీ అనేది మనం మాడిఫై చేయలేదు. లాస్ట్ టైం కమిట్ చేసిన తర్వాత నుండి మనం దీన్ని మాడిఫై చేయలేదు కాబట్టి అది దీని ట్రాకింగ్లో ఉంది కాబట్టి ఇది అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నట్టు. దీన్ని మనం స్టేజింగ్ ఏరియాకి తీసుకొచ్చాం కాబట్టి ఇది స్టేజ్డ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకే, సో అండ్ నాట్ మాడిఫైడ్ మై వర్క్ 2 అంటున్నా, అంతే అని ఇచ్చాను అనుకోండి. ఎస్, డన్ డన్. ఓకే, సో అయిపోయింది, కమిట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఏమేం కావాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ స్టేజెస్ మీకు కరెక్ట్గా అర్థమయ్యాయండి. సో అంటే ఒక్కొక్క స్టేట్ ఏంటి, ఏది ఎప్పుడు అవుతుంది మీకు అర్థమైందా? ఇనీషియల్గా కొత్త ఫైల్ వచ్చినప్పుడు అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం గిట్ యాడ్తో యాడ్ చేస్తామో స్టేజ్కి వచ్చేస్తుంది అది. ఓకే, అలాగే ఆల్రెడీ లాస్ట్ కమిట్లో ఉన్న ఫైల్స్ ఈసారి మనం ఏమి మాడిఫై చేయకపోతే అన్మాడిఫైడ్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని ఎడిట్ చేస్తామో, మాడిఫై చేస్తామో మాడిఫైడ్ స్టేట్కి వస్తాయి. మాడిఫైడ్ స్టేట్కి వచ్చినంత మాత్రాన అవి స్టేజింగ్కి వచ్చినట్టు కాదు. మనం లాస్ట్ టైం అదే చూసాము మై వర్క్ డాట్ టీఎక్స్టీ విషయంలో. ఆ తర్వాత అది మాడిఫైడ్కి వచ్చిన తర్వాత మనం స్టేజింగ్కి యాడ్ చేసాము గిట్ యాడ్ కమాండ్తో, అప్పుడు స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత కమిట్ చేసాము. కమిట్ చేయగానే వన్స్ కమిట్ అయిపోయిన వెంటనే అవి ఇంకా అన్మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం కమిట్ చేసాము, చేసిన తర్వాత ఇంకా స్టిల్ మాడిఫికేషన్స్ ఏం జరగలేదు కాబట్టి ఒక్కసారి కమిట్ అవ్వగానే దాని ట్రాకింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా వర్కింగ్ డైరెక్టరీలో అన్మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి కమిట్ అవ్వగానే అన్మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒక దాన్ని ఏదైనా మాడిఫై చేస్తే మళ్ళీ అది మాడిఫైడ్ స్టేట్కి వెళ్తుంది, అక్కడ నుండి స్టేజ్కి పెట్టాలి, మళ్ళీ కమిట్ చేస్తుండాలి. ఇలాగ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. మీకు అర్థమైందా? సో ఎలా కమిట్ చేయాలో తెలిసింది కదా మీకు. ఎస్, అప్పుడు ఏమవుతుంది మనకి ఆ వెర్షనింగ్ అనేది అంతా కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఓకే, సో రిపాజిటరీ అనేది కరెక్ట్గా అప్డేట్ అవుతుంది. సో మరి సార్ మనం చాలాసార్లు కమిట్ చేస్తున్నాం కదా, ఆ కమిట్ హిస్టరీ ఎలా చూడాలండి? ఇప్పటి వరకు ఎన్ని కమిట్స్ చేసాం మనం ఎలా చూడాలండి అని అంటే, సో అదొక్కటి చూసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. సో గిట్ అని చెప్పి లాగ్, ఆ లాగ్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ లాగ్స్ మనం చూడొచ్చు. సో గిట్ లాగ్ అనగానే చూస్తున్నారా, ఇప్పటి వరకు మనం 3 కమిట్స్ చేసాం. ఓకే, సో ఏది ఎప్పుడు చేసామో కూడా చూపిస్తోంది.
సో +530 అంటే +530 అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ అనమాట అది. ఓకే, సో యాజ్ పర్ ఇండియన్ టైమ్. ఓకే, సో ట్యూస్డే డిసెంబర్ 31 12:59కి లాస్ట్ కమిట్ చేసాము, 12:54కి సెకండ్ది చేసాము, 12:39కి ఫస్ట్ కమిట్ చేసాం. ఫస్ట్ కమిట్కి ఏం మెసేజ్ ఇచ్చుకున్నాం, సెకండ్ కమిట్కి ఏం మెసేజ్ ఇచ్చుకున్నాం, థర్డ్ కమిట్కి ఏం మెసేజ్ ఇచ్చుకున్నాం, అన్నీ కూడా మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. అర్థమవుతుందా? సో గిట్ లాగ్ ద్వారా మనం కమిట్ హిస్టరీ కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.